హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని తెలుగు వ్లాగ్స్. ఈ రోజు వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అదేంటంటే పీసీఓడి ఉండే వాళ్ళకి పీసీఓఎస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది కదా, సో వాళ్ళకందరికీ యూస్ఫుల్ గా ఉండేలాగా కొన్ని వర్కౌట్స్ ఉన్నాయి. ఈ వర్కౌట్స్ పీసీఓడి ఉండే వాళ్ళు చేశారనుకోండి, మీ పీసీఓడి క్యూర్ అవుతుంది, పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మోస్ట్లీ ఈ వర్కౌట్స్ అన్ని మీ వజైనల్ ఏరియాకి వచ్చేసి బాగా ప్రెషర్ పడేలాగా ఉంటుంది అనమాట. సో ఎక్కువ పీసీఓడి ఎందుకు వస్తుందంటే ఫిజికల్ వర్కౌట్ అస్సలు లేకపోవడం వల్ల, రొటీన్ కంప్లీట్ చేంజ్ ఉండడం వల్ల అలా వస్తుంది అనమాట. పీసీఓడి ఒకసారి వెళ్తే మళ్ళీ రాదు అనేసి కొందరు అనుకుంటారు. అలా ఏం లేదు, నాకు 2 times వచ్చింది అనమాట. ఇప్పటికి ఫస్ట్ పీసీఓడి వచ్చినప్పుడు మంచిగా రొటీన్ చేంజ్ చేసుకుని వర్కౌట్స్ చేసి హెల్తీ ఫుడ్ తినేటప్పుడు క్యూర్ అయిపోయింది. క్యూర్ అయ్యి కన్సీవ్ అయ్యి నార్మల్ డెలివరీ అయ్యింది. నార్మల్ డెలివరీ ఎట్లా అంటే నేను ఆ పీసీఓడి కోసం చేసే వర్కౌట్స్ ని అలానే కంటిన్యూ చేస్తూ ఉండడం వల్ల అది నాకు నార్మల్ డెలివరీ కూడా హెల్ప్ అయింది అనమాట. నెక్స్ట్ మళ్ళీ రీసెంట్ గా వచ్చి కొద్దిగా ఫిజికల్ వర్కౌట్స్ అన్ని స్టాప్ చేశాను, అన్హెల్తీ ఫుడ్ తినడం స్టార్ట్ చేశాను. అలా చేయడం వల్ల మళ్ళీ వాటర్ బబుల్స్ ఫామ్ అయ్యి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం అలా స్టార్ట్ అయింది. సో మళ్ళీ ఈ వర్కౌట్స్ నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. నేను చేసేటప్పుడు ఒక వీడియో తీసి మీకు కూడా షేర్ చేద్దాము అనిపించింది. నేను ఎలాంటి వర్కౌట్స్ ఎస్పెషలీ పీసీఓడి కోసమే, పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం కోసమే అనమాట ఈ వర్కౌట్స్. సో ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. ఒక 6-7 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సో ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను ఏంటి అనేసి. మీరు కరెక్ట్ గా ఒక 10-15 డేస్ చేయండి, మీకు పీరియడ్స్ అనేది రెగ్యులర్ అవుతుంది. అట్లీస్ట్ మీకు ఒక చిన్న చేంజ్ అన్న కనిపిస్తుంది. డైలీ 30 minutes చేయండి వర్కౌట్స్. వీలైతే మార్నింగ్ ఈవినింగ్ కూడా చేయండి. పీసీఓడి ఉండే వాళ్ళు అందరికంటే డబుల్ గా చేయాలి. నార్మల్ పర్సన్ వెయిట్ రెడ్యూస్ అయ్యేదానికంటే కూడా నార్మల్ గా ఉండే వాళ్ళకి, అంటే ఏ ఇష్యూ లేకుండా వెయిట్ రెడ్యూస్ అయ్యే వాళ్ళకి ఒక డేలో ½ an hour చేస్తే సరిపోతుంది. కానీ పీసీ ఉండే వాళ్ళు డబుల్ గా వర్కౌట్స్ చేయాలన్నమాట. స్ట్రిక్ట్ గా డైట్ చేయాలి, ఇలాంటివి ఉంటుంది. సో ఈ వర్కౌట్స్ ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. 10-15 డేస్ వరకు ఈ వీడియోలో ఉండే వర్కౌట్స్ చేసి చూడండి. రిజల్ట్స్ అనేది 100% రిజల్ట్స్ ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లైట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ వార్మప్స్ చేద్దాము. వార్మప్స్ ఏంటంటే మీ చేత్తో బ్యాక్ ఇలా టచ్ చేస్తున్నట్లుగా, వాల్ని టచ్ చేస్తున్నట్లుగా చేయండి. సో హిప్ రొటేషన్స్ జరుగుతుంది, ఇక్కడ హిప్ని ట్విస్ట్ చేస్తున్నట్లు ఉంటుంది. సో ఈ వార్మప్ని ఒక 10 times, ప్రతి ఎక్సర్సైజ్ని నేను ఇక్కడ చూపించేది మీరు సెట్స్ పెట్టుకొని చేయండి. సో అది చేసిన తర్వాత నెక్స్ట్ సైడ్ బెండింగ్స్ అనమాట. మీ మోచెయ్యి మోకాళ్ళకి టచ్ అవ్వాలి, ఇలా బెండ్ అవుతూ చేయండి. ఇది కూడా ఒక్కొక్క సైడ్ 10 times చేయండి వార్మప్స్ని. మీ టైమింగ్స్ని బట్టి, మీకు ఉన్న ఎనర్జీ లెవెల్స్ని బట్టి మీరు ఇంకా కూడా కౌంట్ ఎక్కువ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో అన్నీ 10-10 కౌంట్ మాత్రమే చేసి చూపిస్తున్నాను, వీడియో లెంతీగా ఉండకుండా ఉండడానికి. సో ఫస్ట్ది బ్యాక్ సైడ్ ట్విస్ట్ చేసి వాల్ని టచ్ చేసేలాగా ఉండడం. సెకండ్ వచ్చేసి ఇలా నీస్ని మోచేతికి బెండ్ అయ్యేలాగా, టచ్ అయ్యేలాగా బెండ్ అవ్వడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి జంపింగ్ జాక్స్ చేయాలి. జంపింగ్ జాక్స్ వచ్చి ఎక్కువ అందరూ జంప్ చేయలేరు కాబట్టి దానికి స్లోగా చేయడానికి ఇలా చేయొచ్చు అనమాట. మనం జంపింగ్ జాక్స్ జంప్ చేయకుండా ఇలా ఒక్కొక్క లెగ్ని వచ్చి కొద్దిగా డిస్టెన్స్లో పెట్టి హ్యాండ్స్ని పైన టచ్ చేయడానికి. ఇది కూడా ఒక 20 times 10 times అలా చేస్తున్నాను. జంపింగ్ జాక్స్ చేస్తే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మెయిన్ వర్కౌట్ ఏంటంటే స్క్వాట్స్ చేయడము. స్లోగా చేయండి, కన్సిస్టెంట్గా ఒక 15 days చేయండి. రిజల్ట్స్ చూసి మీరు షాక్ అవుతారు. 1 or 2 days అంటే ఈ వర్కౌట్స్ పని చేస్తుందా లేదా అని టెస్ట్ చేయొద్దండి. ఒక 15 days చేసి చూడండి, రిజల్ట్స్ అనేది కంపల్సరీ రిజల్ట్స్ కనిపిస్తుంది. సో ఈ స్క్వాట్స్ కూడా ఒక 10-15 times అలా చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఏంటంటే లంజెస్ అనమాట. ఒక్కొక్క లెగ్ని బ్యాక్ సైడ్కి పెట్టి నీస్ మీ మోకాల్ని కింద మ్యాట్కి టచ్ అవ్వాలన్నమాట. ఇలా చేయండి. ఇది కూడా 2 legsకి కాబట్టి ఒక్కొక్క లెగ్కి 10 times అయినా కూడా 2 legsకి ఒక 20 times వరకు చేయండి. ఇలా ఒక 3-4 sets చేసుకోండి. ఒక్కొక్క సెట్ 10 times అలా పెట్టుకొని 3 sets అంటే ఒక్కొక్క ఎక్సర్సైజ్ 30 times వచ్చేలాగా వస్తుంది అనమాట. సో స్టార్టింగ్ చేసేటప్పుడు ఇలా చేయండి, మళ్ళీ స్లోగా ఇంప్రూవ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే బటర్ఫ్లై ఎక్సర్సైజ్. ఇది కూడా చాలా మంచిది, థైస్ రెడ్యూస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ పీరియడ్స్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది.
ఇది ఒక 100 times చేయండి. 100 times ఎలా చేయగలుగుతాం అనుకుంటారు? దీంట్లో మీరు అంత ఎక్కువ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు, ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు టీవీ చూసేటప్పుడు కూడా కింద కూర్చొని, సోఫాలో చైర్స్లో కూర్చోకుండా కింద కూర్చొని ఇలాంటివి చేస్తూ ఉండండి. మీరు తగ్గించుకోవాలి, క్యూర్ చేసుకోవాలనుకుంటే టైం లేదు అని చెప్పే ఛాన్స్ లేదు. ఏదో ఒక టైంలో మనము చేసుకోవచ్చు అనమాట. పిల్లలు ఉన్నారు, లేదా వచ్చి ఇంట్లో వర్క్ ఉంది, ఆఫీస్ వర్క్ ఉంది, అలా చెప్తూ ఉంటారు కదా. సో అప్పుడు కూడా మనం టీవీ చూస్తాం కదా డేలో ఒక ½ hour, ఆ టైంలో టీవీ దగ్గర కూర్చొని ఇవి ఈజీగా చేసుకోవచ్చు. నేను మోస్ట్లీ ఇలాంటివి అలా చేస్తూ ఉంటాను అనమాట కొన్ని టైమ్స్ టీవీ చూసేటప్పుడు, లేదా నిద్రపోయే ముందు బెడ్ మీద కూడా బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ఇక్కడ చూపిస్తుండేది అనమాట. బటర్ఫ్లై పోజ్లోనే కూర్చున్న తర్వాత ఎక్సర్సైజ్కి నెక్స్ట్ వచ్చి 2 కాళ్ళని చేతిలో పట్టుకొని ఇలా హెడ్ కాళ్ళకి టచ్ అయ్యేలాగా చేయడం అనమాట. నెక్స్ట్ ఏంటంటే కాళ్ళు కొంచెం స్ప్రెడ్ చేసి ఇలా 2 కాళ్ళకి టచ్ అయ్యేలాగా రొటేట్ అవుతూ ఉండడం, ఇలా మూవ్ అవుతూ ఉండడం అనమాట. అంటే రోల్ రుబ్బుతూ ఉన్నట్లుగా అనమాట. నెక్స్ట్ ఇంకోటి ప్లాంక్ నిలబడుకొని ఇది కూడా మన మోచేతికి టచ్ అయ్యేలాగా టచ్ చేయడానికి ట్రై చేయడం అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇలా పడుకొని బటర్ఫ్లై ఎక్సర్సైజ్ లాగా కాలు పెట్టుకుంటాం కదా, సో అలా నీస్ బెండ్ చేసుకొని నీస్ 2 ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలన్నమాట. కాళ్ళని పక్కకి ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది కూడా చాలా మంచి ప్రెషర్ పడుతుంది అనమాట. మీ లోవర్ స్టమక్ దగ్గర చాలా ప్రెషర్ పడుతుంది. వాటర్ బబుల్స్ రెడ్యూస్ అవ్వడానికి ఈ వర్కౌట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవి చూస్తే మీరు ఈజీగా చేసుకోవచ్చు. పడుకునే ముందు కూడా ఒక 5-10 minutes ఈజీగా చేసుకోవచ్చు అనమాట, బెడ్ మీద కూడా ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఏంటంటే అలానే పడుకున్న తర్వాత లెగ్స్ని క్రిస్ క్రాస్గా అనమాట, లెగ్స్ని ఇలా చేయడం అనమాట. ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి. ఈ వర్కౌట్స్ అన్ని చాలా బెనిఫిట్, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్స్ మీకు తెలుస్తుంది అనమాట. ఇది కూడా ఒక 10-15 times ఇలా చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఇది ఏంటంటే సైడ్ కిక్స్ లాగా అనమాట. డాంకీ పోజ్లో ఉండి ఇలా లెగ్ని సైడ్కి తీయడం అనమాట. సైడ్కి ఇలా చేయడం కూడా ఒక 10 times అలా, ఒక్కొక్క లెగ్కి 10 times అనమాట. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. మీరు ఈ వర్కౌట్స్ చేసేటప్పుడు తెలుస్తుంది. ప్రతి వర్కౌట్ వచ్చి మీ అబ్డోమినల్ దగ్గర, వజైనల్ దగ్గర ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో అలా ప్రెషర్ ఉంది అని అనిపిస్తేనే మీరు వర్కౌట్స్ బాగా చేస్తూ ఉన్నట్లు అనమాట. నెక్స్ట్ డాంకీ కిక్స్ అనమాట. ఒక్కొక్క లెగ్ని ఒక 10 times చేస్తూ ఉన్నాను. సేమ్ అది క్యాట్ క్యామెల్ పోజ్లోనే ఉండొచ్చు, క్యాట్ క్యామెల్ కూడా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇలా డాంకీ కిక్స్ ఒక్కొక్క లెగ్కి ఒక 10-15 times అలా చేస్తూ ఉన్నాను. ఇంకా ఇవి చాలా ఈజీ వర్కౌట్స్. ఇంకా కొన్ని యోగా పోజెస్ ఉన్నాయి, యోగాలో స్ట్రెచ్చింగ్స్ అవి ఉన్నాయి. అవి కూడా కమింగ్ వీడియోస్లో మీకు పోస్ట్ చేస్తాను. ఈ వర్కౌట్స్ అయితే ఎంతమంది ట్రై చేస్తున్నారో నాకు కమెంట్ చేయండి. ట్రై చేసి 15 days ట్రై చేసి మీ రిజల్ట్స్ని కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేయండి. నెక్స్ట్ ఎవరైనా చూసే వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా, చాలా ఈజీగానే ఉంది. నేను కూడా వర్కౌట్స్ చేస్తున్నాను, నాతో కలిసి మీరు కూడా వర్కౌట్స్ చేసి మీ పీసీఓడీని క్యూర్ చేసుకోండి, పీరియడ్స్ని రెగ్యులర్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.